is Leh. Look at that beautiful mountains with snow. చూడండి గ్లేషియర్స్ ఇంత దూరంలో ఉన్నా. एक बार देखो ये नज़ारा. I really love to do this. My dear family చూస్తున్నారా? నా వల్ల అయితే కావట్లేదు అసలు. దిస్ ఇస్ కార్బింగ్లో టాప్. నాకు మాటలు కూడా రావట్లేదు ఈ చలికి. -10 అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్. యా ఆఫ్ రోడింగ్ షూరు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ తుర్తుక్ అండ్ దిస్ ఈస్ ద హోటల్ వి స్టేడ్ ఇన్. నా బైక్ వార్మప్ కూడా అయిపోయింది. ఓకే బాబాయ్ లే. ఇప్పుడు ఫ్యూల్ అప్ చేయించుకొని మనమైతే మూవ్ అయిపోదాం. పొద్దున్నే వ్యూ కనబడుతుంది అనమాట మన హోటల్ నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు రైట్ వెళ్తే శ్రీనగర్. మనమైతే ఫ్యూల్ కొట్టించుకుంటాం. भाई टैंक फुल करो. फ़ोन पे चलेगा ना? कैश है? अच्छा डेबिट कार्ड चलेगा? बस कितना हुआ? 386. 28 చూపిస్తుంది. 28. ఓకే 71. 2 hours అండి. అండ్ వీళ్ళు నా ఆర్సీ అండ్ నా డ్రైవింగ్ లైసెన్స్. दूसरा बाइक नहीं. दूसरा बाइक दूसरा स्टेट का बाइक बोले तो नहीं दूसरे अगर आप सिंगल बाइक फॉलो करते आप ठीक है. ఇదైతే లాస్ట్ ఫిల్లింగ్ స్టేషన్ లే దాటిన తర్వాత ఓకేనా. ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మనం టువర్డ్స్ కాదుంగ్లా. నువ్వు కొట్టు. నాది ఎందుకంటే మళ్ళీ ఆపలేనని కొట్టేసా. సార్ వేరే బైక్స్ని అలౌ చేయరు. అంటే బైక్ ఎట్లా ఉండాలంటే లదాఖ్ బైక్స్ అని అయి ఉండాలి. మనాలి నుంచి ఢిల్లీ నుంచి రెంటల్ తెచ్చుకున్న బైక్ అలౌ చేయరనమాట. నెక్స్ట్ మన ఓన్ బైక్స్ తెచ్చుకున్నా మన ఊరు నుంచి, అది మన ఫ్యామిలీది కానీ మన పేరు మీద కానీ ఉండాలి. మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ పేర్ల మీద కానీ ఉంటే మనకు అలౌ చేయరంట. అందరు వెనక్కి అయిపోయారు. అండ్ దిస్ ఈస్ ద వే. మనం ఆ కింద నుంచి వచ్చాం అలా తిరుగుతూ. బండి అయితే బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇబ్బంది అయితే పెట్టట్లా. ఎక్కుతుంది జమ్ జమ్ అని. చలి లైట్గా ఉంది. లైనర్స్ వేసుకున్నా కానీ చలి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ ఏంటి? లేదులే లైట్గా ఆఫ్ రోడింగ్. మనకు సన్ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది. సన్ అయితే రావట్లేదు. ఫుల్ క్లౌడ్స్లో ఉంది ఫుల్గా. అండ్ అటువైపు అయితే సన్ ఉన్నాడు, ఇటువైపు ఇంకా రాలే. ఫ్రీజ్ అయిపోతుంది చేతులు. వ్యూ పాయింట్ లే అంట. ఇక్కడ నుంచి చూడాలంటే దిస్ ఇస్ లే. అది లే అనమాట. మన బ్రో అయితే అక్కడ ఉన్నాడు స్కూటీలో. ఎండ వచ్చేస్తే మనకు సెట్ అయిపోతాం. అందరూ అట్లా. డీప్ రైడర్ అని ఎవడు రాసిండు మన కోసమే. ట్రాక్షన్ ఆన్ చేస్తే మాత్రం బండి అస్సలు ముందుకెళ్ళట్లా. నాకు తెలిసి ఆ గ్లేసియర్స్ దగ్గర వెళ్ళిపోతాం మనం. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ విత్ స్నో.
కార్దుంగ్లా 19 km. ఎట్లా మెలికలు తిరిగి ఉన్నాయో. ఇలా 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 మా గ్లేషియర్స్కి నాకు తెలిసి ఇంకో వన్ కాదులే, ఒక 5 km తర్వాత వాటి దగ్గరలోకి వెళ్ళిపోతాం అనుకుంటా. వెళ్తే మాత్రం విజువల్స్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. అన్న స్కూటీ అయితే కొంచెం స్లో అయిపోయింది, 30కి మించి వెళ్ళట్లేదంట. ఇదిగోండి గ్లేషియర్స్, ఇంత దూరంలో ఉన్నాం. ఇక్కడ ఏదో చిన్న విలేజ్ వచ్చింది. విలేజ్ ఏంటో చూద్దాం. చెక్ పోస్ట్, రికవరీ పోస్ట్ అంట. విలేజ్ అయితే కాదు. వెల్కమ్ సౌత్ పుల్లు, ఇదే సౌత్ పుల్లు. క్యా సార్? నోట్ ఓకే. हरीश कुमार, HARISH KUMAR, AP 39. ठीक है, थैंक यू. నెంబర్ ఒకటి చెప్తే సరిపోద్ది, షూలేసి ఉడికాను. వెచ్చకుంది బ్రో, నా వల్ల కాట్లా. ఎక్స్చేంజ్ చేసుకుందాం మళ్ళీ. పద 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 నువ్వు పద. చైన్ చాలా ఘోరంగా తయారైంది. మనమైతే స్టార్ట్ అవుదాం ఇప్పుడు. గ్లేషియర్స్ అండ్ అదే మన క్లౌడ్స్ అలా కలిసిపోయినాయి అక్కడ. భలే ఉందబ్బా టవర్ లాగా. మనమైతే ఆల్మోస్ట్ గ్లేషియర్స్ దగ్గరికి అయితే వస్తాం. గ్లేషియర్స్కి క్లౌడ్స్ అయితే హిట్ అయిపోయి ఉన్నాయి. మన ఊరిలో ఉంటుంది కదా ఎక్కడో కొండల దగ్గర మబ్బుల దగ్గరికి వచ్చేసి అట్లా ఉంది అది. చాలా బాగుంది వ్యూ అయితే. एक बार देखो ये नज़ारा. I really love to do this. మనం ఆ పైకి పోతాం. స్నోలో రైడ్ అంటే ఇదే. ఎట్లుంది తెలుసా అసలు, మతిపోతుంది నాకైతే. యో పాపా పాపా పా. स्नो में राइड है. ఇది నాకు కావాల్సింది. రోడ్డు పక్కన ఇట్లా ఉండాలి. మై డియర్ ఫ్యామిలీ, చూస్తున్నారా ఎంత బాగుందంటే ఇక్కడ. మనం ఇంకా పైకి వెళ్తే రెండు వైపులు కూడా స్నో ఉంటుంది.
చూడండి అసలు మజా ఆ గయా. హరీష్ కుమార్ సరుకు టు లదాఖ్, బ్యూటిఫుల్ రైడ్. 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఆగకూడదు. నేను 20 మినిట్స్ ఆగిన, చేతులు చల్లగా అయిపోయింది. వెయిట్ చేసుకుందామని సైలెన్సర్లో అలా పెట్టి కొద్దిసేపు ఉన్నా. బ్రీతింగ్కి కొంచెం ఇబ్బంది అయితే ఉంది. ఫస్ట్ గేర్లోనే బండి గుంజుకుంటుంది. సెకండ్ వేయచ్చు కానీ రోడ్ అయితే అస్సలు ఫుల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కరిగిపోయి ఉన్నాయి ఐస్ అయితే ఇక్కడ. నా వల్ల అయితే కావట్లేదు అస్సలు. దిస్ ఈస్ కార్దుంగ్లా టాప్ అనుకుంటా. వీఆర్ ఇన్ కార్ద్. యా, finally we done. Woo! అమ్మా నా వల్ల అయితే కావట్లేదు. 82 feet వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇది. ఇంతకుముందు ఇది ఉండేది, ఇప్పుడేమొచ్చి ఉమ్లింగ్లో పాస్ అయింది. నాకు మాటలు కూడా రావట్లేదు ఈ చలికి. ఫ్రీజింగ్. 5 మినిట్స్ అయితే ఇట్లా పెట్టుకుంటా. ఇది ఉండడం వల్ల కొద్దిగానే సేవ్ అవుతున్నాం. చాలా అంటే చాలా -10 అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్. కిందకి వెళ్ళాలన్నమాట. స్నో పడుతుందబ్బా. అయితే మాత్రం మంచిగా ఉంది, నాకు కావాల్సినట్టే ఉంది.
చూడండి ఐస్ క్యూబ్. దిస్ ఈజ్ హెవెన్. మస్తుగా ఉంది అబ్బా ఇది మాత్రం. స్నోఫాల్ అవుతుంది. నాకైతే ఇక్కడనే ఉండాలని ఉంది కానీ అసలు ఉండలేకపోతున్నాను. చూడండి అసలు చూడు ఎంత ఎట్లా ఉందో ఐస్ క్రీమ్. ఇది ఎంత ఫీట్ ఉందో తెలుసా అసలు? 9 feet. 9 feet స్నో. నా మాటలు కొంచెం తడబడవచ్చు డ్యూ టు లేక్ ఆఫ్ ఆక్సిజన్. గైస్ నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నా వీడియో తీయడానికి. చేతులు అయితే నొప్పి పెట్టేస్తున్నాయి. ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉంది. నాకు వీడియోలో న్యాయం చేస్తుందో లేదో తెలీదు. మిస్ అవ్వలే, ఏది కూడా మిస్ అవ్వలే. మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బాబా ఇక్కడ ఎక్కువ ఉంది. గ్లాసెస్ అయితే వేసేస్తా. స్నోఫాల్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. నా హెల్మెట్లో ఫాగ్ ఫామ్ అయిపోయింది, క్లియర్ చేయాలి. చూసారా అసలు స్నోఫాల్? बहुत मज़ा आ गया. ముక్కు కారిపోతుంది నాకైతే. వా ఇక్కడ ఇంకా పెరిగిపోయింది. ఇది ఈజీగా 10 feet ఉంటుంది స్నో అయితే. మొత్తం స్నోనే. ఒక్క గంట కానీ మన బండి ఇలా వదిలేస్తే మొత్తం స్నోతో నిండిపోయేలా ఉంది. ఓ విలేజ్ అయితే కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి ఏమైనా దొరుకుద్దామో తీసుకొని తినాలి. టిఫిన్ చేయలేదు కదా, 10 అయిపోతుంది టైం అయితే. మాట్లాడడానికి అయితే చాలా కష్టంగా ఉంది. చేతులేమో ఫ్రీజ్ అయిపోయినాయి, కాలు కూడా ఫ్రీజ్ అయిపోయింది. అసలు బయట అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. స్నో రైన్ ఫుల్ దారుణంగా ఉంది అసలు వెదర్. ఎప్పుడో 10-15 ఆ టైంకి ఆగిన, ఆల్మోస్ట్ 1 hour. ఇక్కడ ఏమో స్నోఫాల్ గట్టిగా అయిందనమాట, తుఫాన్లా వచ్చి విత్ స్నో మొత్తం. సో అందుకని ఇంకా అక్కడే స్టక్ అయిపోయినాం అలాగా. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, స్టార్ట్ అయినాం. మంచిగా తీయచ్చు వీడియోస్, కానీ అస్సలు సెట్ అవ్వట్లా. చలి దారుణంగా ఉందన్నమాట, బయటికి రాలేకపోతున్నాం. అక్కడ లోపల షెడ్ లోపల కూర్చున్నాం అలా. మంచిగా తీస్తుండే వేరే వాళ్ళు అయితే, కానీ నాకైతే అవ్వలా. మస్తుంది, కొత్తగా వేసినట్టున్నారు. లైట్గా స్నో కూడా పడుతుంది. మరి కెమెరా ఓ షట్
చిన్న గోతు ఉండింది. కెమెరా అయితే మరి న్యాయం చేస్తుందో లేదో తెలీదు. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు 18,000 ఫీట్ ఉంది కదా, మనం ఆల్మోస్ట్ ఇంకో 4,000 ఫీట్ డౌన్కి వెళ్తున్నాం అనమాట. ఇందాక వచ్చిన తుఫాన్ అయితే దారుణం అసలు. ఇక్కడ కూడా అట్లానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కల్సర్ వెళ్తున్నాం అనమాట. కల్సర్ ద జంక్షన్ పాయింట్ అనమాట. అది పాంగొంగ వెళ్ళాలన్నా, నోబ్రా వ్యాలీ వెళ్ళాలన్నా, సియాచిన్ బేస్ క్యాంప్ వెళ్ళాలన్నా అదైతే కామన్ పాయింట్, ఓ జంక్షన్. అక్కడే నెక్స్ట్ స్టాప్ అనుకుంటున్నాం, కానీ వెదర్ సపోర్ట్ చేస్తే అక్కడ దాకా వెళ్ళిపోతాం, లేదంటే ఇంకెక్కడనే ఆగుతాం. మనం అల్లటిపోవాలి. అటైతే తార్ రోడ్లో అనిపించట్లేదు, అది ఫుల్ ఆఫ్ రోడింగ్లా ఉంది. ఆఫ్ రోడింగే. మన భయ్య కనిపించట్లేదు, స్కూటీ భయ్య. అది ఆడున్నాడు ఏదన్నా. యా ఆఫ్ రోడింగ్ షూరు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బండికి వెయిట్ ఎక్కువ ఉంది. ఫుల్ రాళ్ళ రోడ్. ఇక్కడ నుంచి అంతా ఇలానే ఉంటుందేమో. ఇంకా రోలింగ్ కూడా అవ్వలేదు ఇది. చాలా దూరం నుంచి ఇలాగే తోలుతున్నా, ఇదే స్పీడ్. ఇందాక మనం కార్దుంగ్లా పాస్ క్రాస్ చేసినాము. ఇది కార్దుంగ్లా విలేజ్ అనమాట. ఇందాక రోడ్ అయితే మాత్రం అదే అలా ఉంటే ఇంకా ఉమ్లింగ్లా ఈ రోడ్లు ఎట్లా ఉంటాయో మరి. నాకు మాత్రం సరదా తీరిపోతుంది ఈ రోడ్లో. ఇలా తారు ఉంటే పర్లేదు, కానీ మనం వెళ్ళే ప్లేస్లు ఇంకా దారుణంగా ఉంటాయి. రివర్ క్రాసింగ్స్ కూడా ఉంటాయి. చూద్దాం మరి నా స్కిల్ ఎట్లా ఉంది అన్నది తేలిపోద్ది ఇక్కడ. అసలు ఈ బండిని నా స్కిల్తో ఎలా ముందుకు తీసుకెళ్తానో చూడాలి మరి. చాలా కష్టమే ఈ బండి ఇందులో హ్యాండిల్ చేయాలంటే. చాలా చాలా పేషెన్స్ ఉండాలి. వాటర్ క్రాసింగ్స్ కూడా వచ్చినాయి. అమ్మ ఇంత గలీజ్గా ఉందా రోడ్. చాలా అంటే చాలా రష్గా ఉంది రోడ్. అమ్మా పీటీ రోడ్ వచ్చింది. రెండు వెహికల్స్ వస్తే పాస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అవ్వదు అనమాట. సో ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో, దారుణం అసలు. ఇక్కడ నుంచి మనకు మొదలవుద్ది మోత. ట్రాఫిక్ చూసారా ఎట్లా ఉందో.
వెనకాల ఒక క్యూ, నా ముందు క్యూ. నేను ఒక్కడనే బైకర్ని ఉన్నాను ఇక్కడ, అందరు కార్లే. నోట్లో దుమ్ము వెళ్ళిపోయింది, ఎంత కవర్ చేసుకున్నా కానీ ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి రోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఈ రోడ్లన్నీ బాగా అయిపోతాయి, కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఓ నో, ఏందయ్యా ఈ రోడ్? మై బైక్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోడ్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇదంతా ఒక తోడైతే దుమ్ము లేపుతున్నాయి వెహికల్స్. ఇవేవి లేకపోతే నేను ప్రశాంతంగా వెళ్ళొచ్చు. జారుతుందబ్బా బైక్ మాత్రం. కింద వరకు అట్లానే కనిపిస్తుంది రోడ్డు ఫరెస్ట్గానే. లట్ వరకు మనం అలా అటు పోవాలి. వీళ్ళంతా వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా పోవచ్చు అంటే, నా వెనకాల ఒక 20-30 బళ్ళు వస్తున్నాయి. వాళ్ళందరినీ పంపించేద్దాం అంటే నాకు ఇంకా టైం అయిపోతాయి.